నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో ఈ ఎలక్షన్ హీట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మీరు ఏం చెప్తారు? గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటువంటివి జరగటం అనివార్యం. అదేవిధంగా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. మార్చి 31లోగా ఎన్నికలు కనుక జరగకపోయేట్లయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు మురిగిపోయేటువంటి అవకాశం ఉంది. అందువలన అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను జరుపుతూ ఉంది. మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నారు. నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా వెలువడేటువంటి అవకాశం ఉంది. అయితే దీని మీద ప్రతిపక్షాలు లేదా బీసీ సంఘాలు కొన్ని విమర్శలు చేస్తున్నాయి. ఏమిటి అంటే 42% రిజర్వేషన్లు లేకుండా ఇప్పుడున్నటువంటి 23-24% రిజర్వేషన్స్ తోనే చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. అది వాస్తవం. ఎందుకు అంటే సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి వివిధ తీర్పుల ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పారు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 సామాజిక తరగతులకి 50% వరకు రిజర్వేషన్లు చేయడానికి అది అనుమతి ఉన్నది. ఆ మేరకు ఆయా గ్రామాలను కూడా గుర్తించారనేటువంటిది జిల్లా నోటిఫికేషన్స్ అన్ని కూడా వెలువడుతుంది. అందుకని పంచాయతీలకు ఎన్నికలు జరగటం ఖాయం. అది పార్టీ ప్రాతిపదికన జరగవు. ఇప్పుడున్నటువంటి నిబంధనల మేరకే జరుగుతాయి. ఓకే, ఇప్పుడు నిబంధనల మేరకే ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్స్ విషయంలో బిలో 50% రిజర్వేషన్తోనే వెళ్ళాలి అన్నట్టు గవర్నమెంట్ ఆలోచనగా చూస్తూ ఉన్నాం. అవును. ఓకే, మరి అలా అనుకుంటే 42% బీసీలకు అన్న మాటలన్నీ ఒట్టి మాటలేనా? వాళ్ళకి అన్యాయం చేసినట్టేనా? ఒట్టి మాటలే అంటే చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు. గ్రామాలను ఆ విధంగా వర్గీకరించడానికి లేదు. పార్టీ పరంగా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరొక పార్టీ ఏదైనా కానీ అభ్యర్థులను నియమించేటువంటి సమయంలో బీసీలకు 42% ఇస్తాము లేదా అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి చెప్తున్నాయి. అందుకని అఫీషియల్ గా జరిగేటువంటి ఎన్నికలకి అన్అఫీషియల్ గా సీట్ల కేటాయింపు అనేటువంటి దానికి వచ్చేసరికి ఎలాంటి సంబంధము లేదు, ఎలాంటి రాజ్యాంగ పద్ధతి కూడా ఉండదు. అవి ఇవ్వడమా లేదా అనేటువంటిది ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అంశం. ఓకే, ఇప్పుడు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుంది. బాగా వేయడానికే సర్వశక్తిలో ఒడ్డుతోంది. స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటారు ఒక్కొక్క పార్టీకి సంబంధించి? స్ట్రాటజీ అంటే ఇవేమి పార్టీ ప్రాతిపదిక మీద జరిగేటువంటి ఎన్నికలు కాదు. రెండోది, ప్రతి గ్రామాన్ని, ప్రతి పంచాయతీని ఒక యూనిట్ గా తీసుకున్నప్పుడు ఒక పార్టీ తరఫున ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది పోటీ కూడా చేయొచ్చు. అందరూ ఇండిపెండెంట్లే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ, బీఆర్ఎస్ ఎవరైనా కావచ్చు, ఆ పార్టీలోనే అంతర్గత కుమ్ములట్టులతోటి ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేసినప్పుడు తర్వాత ఏం చేస్తారంటే ఎవరు గెలిస్తే వాళ్ళనే తమ పార్టీకి చెందినటువంటి వాళ్ళుగా ప్రకటించుకోవటం గతంలో కూడా చూసాము, ఇప్పుడు కూడా అదే జరగబోతా ఉంది. అందుకని ఎవరు డబ్బున్నది లేదా ఎవరికి సామాజిక పరంగా, ఎవరికి అంటే కుల పరంగా కావచ్చు లేదా ఇంకా ఇతరతర ఎవరికి బలం ఉన్నది ఏమిటి అనేటువంటి దాన్ని ఈ సందర్భంగా గ్రామాల్లో ఒక బల ప్రదర్శన జరిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ విధానాలు లేదా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనేటువంటివి ఇక్కడ చర్చలోకి వచ్చే అవకాశం లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అంటే పార్టీ ప్రాతిపదిక మీద జరిగేట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇదిగో మేము అధికారానికి వస్తే ఈ విధానాలు అమలు జరుపుతామని చెప్పి చెప్తాయి. అది పార్టీ ప్రాతిపదిక కాదు కనుక సాధారణ అంశాలనే ప్రచారం చేస్తారు. ఎందుకంటే మేము ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాము, లేకపోతే ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాము, ఇట్లాంటి సాధారణ అంశాలనే ప్రచారం చేసుకుంటారు తప్ప ఒక విధానం అంటూ ఏమీ ఉండదు అనేది. కానీ ఇండైరెక్ట్ గా మీరు అంటున్నట్టు డైరెక్ట్ గా ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా మాత్రం ఆ గ్రామాలలో అభ్యర్థి ఎవరు అని చెప్పి వీళ్ళ సపోర్ట్ ఉంటుంది.
వీళ్ళు చేసే ప్రచారంలో మన డిఫరెన్స్ చూస్తూ ఉంటాము. గ్రామాలు పంచాయతీలు అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి రావాల్సింది ఈ లింకప్ అంతా కూడా. సో అక్కడ అది వేరే అభ్యర్థుల్ని వీళ్ళు ఏమైనా అది ఇన్ఫ్లుయెన్స్ అది వేరే చేస్తారా? అంశం. అది వేరే అంశం. ఏ పార్టీకి చెందినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీకి చెందొచ్చు, లేదా అధికార పార్టీకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఎన్నిక కావచ్చు. రాజ్యాంగబద్ధంగా ఆయా గ్రామాలకు ఇవ్వాల్సినటువంటి నిధులను ఇవ్వాల్సిందే తప్ప మా వ్యతిరేకమైనటువంటి పార్టీలో గెలిచావు గనక మేము ఇవ్వము అని చెప్పడానికి లేదు. కానీ ఇటీవల బండి సంజయ్ గారు బీజేపీ వాళ్ళని కనుక గెలిపించకపోతే కేంద్రం నుంచి నిధులు రావనేటువంటి పద్ధతుల్లో ఆయన బెదిరిస్తూ మాట్లాడారు. అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషి అలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అయినా సరే ఆ విధంగా మాట్లాడారు. అందుకని ఏ పార్టీ వారైనా ఆ విధంగా బెదిరించడం, లేకపోతే మేము నిధులు ఇవ్వము అని చెప్పేసి కనుక చెప్పేట్లయితే అది రాజ్యాంగ వ్యతిరేకం, అప్రజాస్వామికం అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది క్వశ్చన్ కూడా అదే. ఎవ్వరు ప్రజాస్వామికంగా ఎలక్షన్స్లో పోటీ చేయడమో నెగ్గడమో కూడా చూసే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకనే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అభ్యర్థులపై కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, ఈ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటున్నారు ప్రతి ఎలక్షన్స్లోనూ. ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయంలో కూడా బండి సంజయ్ గారు ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఒకటైతే కన్ఫర్మ్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతోంది అని. ప్రజల్లో కూడా అదే భయం ఉంటుంది కదా, అధికారంలో ఉన్న పార్టీకి అండగా ఉన్న వ్యక్తికి కనుక మనం గెలిపించుకున్నట్లయితే ఇంకొంచెం అభివృద్ధి చేస్తారేమో, ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు లేవు అంటారా? అది ఒక భ్రమ. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ గడిచినటువంటి 75 సంవత్సరాలుగా, అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలు లేదా మున్సిపల్ వ్యవస్థలు ఉనికిలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఎన్నికలు అవుతూ వచ్చారు. మరి గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పుడున్నటువంటి సమస్యలని ఎందుకు పరిష్కరించలేకపోయారు? అందుకని ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బెదిరింపులు అనేటువంటివి లేదా మరొకటి వరగబెట్టింది ఏమీ లేదు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో కూడా స్థానిక సంస్థలు మెరుగుపడాలంటే, సౌకర్యాలు మెరుగుపడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు కేటాయించాలి. ఆ నిధులు కేటాయించకుండా ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఎప్పటికాలు ఇట్టిట్టే అన్నట్టుగా పరిస్థితి మరొక 75 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇట్లాగే ఉంటాయనేది మనం గమనించాలి. ఓకే. అండ్ ఈరోజు మనం తెలంగాణలో చూసాము, సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. ఏం చెప్తారు మీరు? కేబినెట్ సమావేశం అనేటువంటిది లాంఛనంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలతో పాటు కేబినెట్ ఇంకా ఏ ఏ అంశాల గురించి చర్చిస్తుంది ఏమిటి అనేటువంటిది చూడాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలు అట్లాంటివి గనక చేసేట్లయితే అది ఎన్నికల కమిషన్ కి అభ్యంతరకరమైనటువంటి అంశంగా మారుతుంది. అందుకనే ఈ లోపలే, అంటే నోటిఫికేషన్ వెలువడక ముందే ఏదైనా కొన్ని ప్రకటనలు చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు ఇందిరమ్మ చీరలు మేము December 9 వరకు ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. కానీ December 9 లోపలే ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక వాటిని మరింత ముందుగానే, నోటిఫికేషన్ ముందుగానే పంపిణీ చేయాలని కూడా నిర్ణయించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అలాంటిదే ఓటర్లను ఆకర్షించడానికి ఏవైనా పథకాల ప్రకటన చేయొచ్చు. ఆ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అది నైతికంగా సరైనదా కాదా అంటే నైతికంగా అయితే సరైనది కాదు అని చెప్పాలి. అండ్ డిస్కమ్లకు సంబంధించి కూడా మనం ఇప్పుడున్న NPDCL కావచ్చు, అయితే SPDCL కావచ్చు, ఈ 2 డిస్కమ్లతో పాటు కొత్తగా 3వ డిస్కమ్ ఏర్పాటు కూడా చేసేందుకు ఈరోజు మంత్రివర్గంలో ఆమోదం తెలిపింది. సో కొన్ని కీలకమైన డెసిషన్స్కి సంబంధించి వీళ్ళు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. డిస్కమ్స్కి సంబంధించి ఏం చెప్తారు? ఈ డిస్కమ్లు అయినటువంటివి ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఇది భారాలు మోపేందుకు తోడ్పడుతుంది అనేటువంటిది కొంతమంది అభిప్రాయాలు
వెల్లడిస్తున్నారు. ఉమ్, లేదా అలా కాకుండా డిస్కామ్లు నష్టాలను తగ్గించడానికి తోడ్పడుతుందని కొంతమంది చెప్తున్నారు. అందుకని మరి ఇప్పుడున్నటువంటి డిస్కమ్లు నష్టాల్లో ఎందుకు ఉన్నాయి? కొత్తగా ఏర్పాటు చేయటువంటి డిస్కమ్ నష్టాలు లేకుండా ఎట్లా ఉంటుంది? అంటే జనం మీద భారం మోపడానికి ఇది ఒక పద్ధత అనేటువంటివి కూడా జనంలో అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకని వాటన్నిటిని ప్రకటించిన తర్వాత వాస్తవంగా ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం అప్పుడు ఓ, ఓ నిర్ణయాలను బట్టి అది మంచిదా చెడ్డదా లేకపోతే రాష్ట్ర ప్రజానీకానికి భారం మోపేదా కాదా అనేటువంటిది అప్పుడు మాత్రమే మనం చెప్పగలం. అండ్ మరీ ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్కి సంబంధించి కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటి కార్పొరేషన్ వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఒక్కొక్క పాయింట్ మీ ముందు పెడుతున్నాను నేను. ఈ డెసిషన్ ఎలా చూడాలి? ఇప్పటికే జిహెచ్ఎంసి పరిధి చాలా పెద్దగా ఉంది. ఈ జిహెచ్ఎంసి పరిధి పెద్దగా ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రచారం ఏమిటో చూసాం మనం. మురుగు కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర పౌర సౌకర్యాలన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి అనేటువంటిది ప్రధానంగా జరిగినటువంటి చర్చ. అందువల్ల మరి ఇప్పుడు ఇవి మరింతగా విస్తృతపరిస్తే మరి వీటన్నిటిని పర్యవేక్షించడానికి లేదా ఒక విధమైనటువంటి సౌకర్యాల కల్పనకి అసలైనటువంటి సమస్య నిధులు. ఆ నిధుల గురించి ఏమి చర్చించకుండా లేదా నిధుల గురించి ఒక నిర్ణయం తీసుకోకుండా అన్నిటిని మేము కలిపేస్తున్నామంటే కలిపేయచ్చు, ఒక నిర్ణయంతో అది జరగవచ్చు. కానీ దానివల్ల జనానికి మేలు జరుగుతుందా లేకపోతే మరింత ఇబ్బందులు పాలవుతారా అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పటి వరకు గతంలో అనేకమైనటువంటి శివారు మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో కలిపారు. కానీ దానివల్ల ఆ ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు ఏమైనా మెరుగుపడ్డాయా? పెద్దగా మెరుగుపడింది ఏం లేదు. అసలు మొత్తంగా హైదరాబాద్ లోని పౌర సౌకర్యాలు అనేటువంటివి చాలా అధ్వానంగా ఉన్నాయి. వర్షం పడితే వరదలు పారుతున్నాయి, నీళ్లలోకి ఇళ్లలోకి నీరు చేరుతా ఉంది. మరి అటువంటిప్పుడు కొత్తగా చేర్చి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి అసమర్థ పాలనలోకి నెడతారా, ఇబ్బందులు పెడతారా అనేది చూడాలి. అండ్ ఇప్పుడు కొత్తగా మనం హైదరాబాద్లో చూస్తున్న ఒక ఇష్యూ చూసినట్లయితే హిల్ట్ పి భూముల గొడవ. ఏంటి సార్ ఇష్యూ? 5 లక్షల కోట్ల కుంభకోణం అంటూ కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. ఏంటి అసలు ఈ ఇష్యూ? హైదరాబాదు నగరంలోను గతంలో ఎప్పుడో ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామిక ప్రాంతాలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యల్ని ముందుకు తెచ్చినటువంటి నేపథ్యంలో వాటిని నగరం వెలుపలకి తరలించాలనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక డిమాండ్, అది న్యాయం కూడా. అయితే ఆ భూములన్నీ కూడా ఇవాళ బంగారం కంటే విలువైనటువంటివిగా తయారైనాయి. అందుకని వాటిని కారు చౌకగా పారిశ్రామికవేత్తలకి కట్టబెడుతున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ. అదేవిధంగా ఆ పారిశ్రామికవేత్తలతోటి కుమ్మక్కయి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కుమ్మక్కయి వాళ్ళతో లాలూచి పడి ఈ భూములన్నింటినీ కూడా బినామీల పేరుతోటి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది మరొక ఆరోపణ. అది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ అదే విధంగా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ కూడా అదే ఉంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే దీనికి గతంలో బీఆర్ఎస్ పాలనలోనే అలాంటి జీవోలు ఇచ్చారు, వాటిని మేము ఇప్పుడు అమలు జరుపుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటా ఉంది. ఎవరు ఏ విధంగా సమర్థించినప్పటికీ ఈ భూములు అనేటువంటివి విలువైనటువంటి భూములు, వీటిని కారు చౌకగా అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు ఏమిటి, నైతిక పరమైనటువంటి హక్కు ఏమిటి? అందువల్ల ఈ భూములన్నింటినీ కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు భవిష్యత్తులో నగరం ఇప్పటికే విస్తరించింది, అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పూర్వరంగంలో ప్రజా అవసరాలకు అంటే హరితాలను పెంచేందుకు కావచ్చు, లేదా ఆసుపత్రులు ఇట్లాంటి ప్రజోపయోగకరమైనటువంటి వాటిని నిర్మించేందుకు కావచ్చు, రాబోయే రోజుల్లో ఎన్నో అవసరాలు ఉంటాయి. వాటికి నిల్వ చేయాలి భూమిని, వాటిని మొత్తం స్వాధీనం చేసుకొని ప్రభుత్వం దగ్గర ఉంచాలి తప్ప పారిశ్రామికవేత్తలతోకి కుమ్మక్కయి వాళ్ళకి అమ్మటం అనేటువంటిది అది దారుణం, ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఇప్పుడు మామూలు మనందరికీ తెలిసినటువంటిదే
ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు అంటే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మనం ఏదైనా ఆస్తి కొనుగోలు చేసేట్లయితే ఒక గజం మన దగ్గర మనం ఉండేటువంటి ప్రాంతంలో 1,00,000 రూపాయలు బహిరంగ మార్కెట్ లో ఉంటే రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చేసరికి 10,000, 15,000 లేకపోతే 20,000 ఉంటుంది. అంటే మిగిలినటువంటి 80,000 అనధికారికంగా అది ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ మనీ. మరి ఇప్పుడు ఈ భూముల్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉన్నటువంటి ధరల ప్రకారం అంటే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అమ్మినా అది సమర్థనీయం కాదు. అదేవిధంగా దానిలో ఇంకేమైనా రాయితీలు ఇచ్చినా అది ఏమాత్రం సమర్థనీయం కాదు. అందువలన ఒకవేళ నిజంగానే పారిశ్రామికవేత్తలకి అలాంటి భూములు ఇచ్చి కార్మికుల ఉపాధిని పోగొట్టకుండా ఉండాలంటే మరి కొత్త ప్రాంతాల్లో ఇప్పుడు ఎంత భూములు అయితే ఇచ్చారో వాళ్ళకి అవసరమైనటువంటి భూముల్ని కొత్త పారిశ్రామిక వాడల్లో ఇవ్వండి. అక్కడ కూడా కాలుష్యం లేకుండా కొత్తగా చేసేటువంటి వాడు ఆ ప్రాంతాల్లో కూడా కాలుష్యం ఏర్పడకుండా చూడండి. భూమికి భూమి ఇవ్వండి. ఈ విలువైనటువంటి భూమిని ప్రభుత్వం దగ్గర అట్టిపెట్టండి. అలా కాకుండా ఇప్పుడు ఆరోపణలు వచ్చినట్టుగా అది కనుక విక్రయాలు జరిపేట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ లేదా బీజేపీ చెప్పినంత మొత్తంలో కాకపోయినా కానీ పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగినట్లుగానే భావించాల్సి వస్తుంది. అంటే ప్రజలకు ఉపయోగపడాల్సిన ఈ భూమిని మనం ఈ తెలుగు రాష్ట్రాలలో చూస్తుంటుంటే ప్రైవేట్ వ్యక్తులకు చాలా చీప్గా చౌకగా ధారాదత్తం చేయడాన్ని ఎలా చూడాలంటారు? అదే కుంభకోణం, అది పెద్ద కుంభకోణం. అదే వీళ్ళేమి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు ఏదో అవినీతికి దూరంగా ఉంటారని అలాంటి నమ్మకం అయితే నాకు లేదు. అయితే అదే సమయంలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఇప్పటికే చేతులు మారినాయి అని బీజేపీ లేదా బీఆర్ఎస్ చెప్పేటువంటి మాటల్ని మనం పరిగణలోకి తీసుకోక్కర్లేదు. అందుకని ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ భూమి ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బయట మార్కెట్ రేటు ఎంత ఉంది, అదేవిధంగా ప్రభుత్వ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్నటువంటి రేట్ ఎంత, వీటిని ఎంత మేరకు పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం విక్రయించదలుచుకుంది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి జీవోలు జారీ చేసింది, ఆ జీవోల్లో ఏముంది, ఇప్పుడు వీళ్ళు జారీ చేసినటువంటి జీవోల్లో ఏముంది అనేటువంటివన్నీ కూడా జనం ముందు పెట్టాలి. ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే ఇదిగో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం ఇది, దాని కొనసాగింపుగా ఆ పేరుతోటి బీఆర్ఎస్ మెడమే తుపాకి పెట్టి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటున్నటువంటి వ్యవహారం ఇది అనేటువంటిది అదా కాదా అనేటువంటిది జనానికి తెలుసుకుంటారు. అందుకని ఒక శ్వేతపత్రం ప్రకటించి ఈ వివాదానికి అంతటికి పారదర్శకంగా పెట్టి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా బీఆర్ఎస్ మీద లేదా బీజేపీ మీద ప్రత్యారోపణలు చేసి ఇదంతా వాస్తవం కాదు, అది మరొకటి అనే పేరుతోటి బుల్డోజ్ చేసేసి అమ్మేస్తే మాత్రం ఖచ్చితంగా దానిలో కుంభకోణం ఉంటుంది అనేదే నా అభిప్రాయం. సార్, ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో కవిత గారు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అందులో భాగంగానే కవిత గారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి మీద చేసిన కామెంట్స్ మీరు వినే ఉన్నారు. ఏం చెప్తారు? రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం సహజం. అది పురుషులైనా మహిళలైనా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం అనేక ఉదంతాలు గతంలో చూసాం. అయితే ఆ మాటలు సంస్కారయుతంగా ఉండాలి, హద్దులు మీరకూడదు అనేది ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ నిరంజన్ రెడ్డి గారు కవిత గారి మధ్య తలెత్తినటువంటి వివాదంలో ఆయన అవినీతికి సంబంధించి కవిత గారు కొన్ని చెప్తున్నారు. అదేవిధంగా కవిత గారి మీద లిక్కర్ రాణి అంటూ ఆయన కొన్ని వర్ణనలు చేశారు. బట్ ఇప్పుడు రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు లేకపోతే రాజకీయ విమర్శలు ఇవన్నీ రాజకీయంగా పొలిటికల్గా స్ట్రాటజీలో భాగం కావచ్చు, ఇంకొకటి ఏదో కావచ్చు, బాగానే ఉంటుంది. కానీ డిస్క్రిమినేషన్కి వెళుతూ బాడీ అంటే మన వ్యక్తిత్వానికి సంబంధించి మాట్లాడడం ఒక మంత్రిగా అయ్యుండి ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు ఆయనేమి జూనియర్ నాయకుడు కాదు, సీనియర్ నాయకుడే మంత్రి. ఆమె కవిత గారే చెప్పినట్టుగా నా తండ్రితో సమానులు అని చెప్పేసి ఆవిడే చెప్పారు. మరి అటువంటి వ్యక్తి ఒక మహిళలైనా పురుషైనా బాడీ షేపింగ్ అనేటువంటిది గర్హనీయం, ఏమాత్రం చేయకూడదు. ఆయన వాడినటువంటి పదజాలం పుచ్చంకాయ మొహం అని చెప్పేసి కవిత గారిని ఆ విధంగా నిందించడం అనేటువంటిది
ఏమాత్రం సమర్థనీయం కాదు. మిగతా విషయాలు మీరు 100 మాట్లాడుకోండి, అవినీతి గురించి లేదా అక్రమాల గురించి లేదా విధానపరమైనటువంటి అంశాల గురించి. కానీ బాడీ షేమింగ్ అనేటువంటిది ముఖ్యంగా మహిళల విషయంలో అస్సలు సమర్థనీయం కాదు. పురుషుల విషయంలో కూడా అది కూడా సమర్థనీయం కాదు. అది స్పష్టంగా నేను ఆ విషయం చెప్పదలుచుకున్నాను. మిగతా విషయాలు మీరు తేల్చుకోండి, మొత్తం రచ్చ చేసుకోండి. మీరిద్దరు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారు, ఏమేం చేశారు అనేటువంటిది రాష్ట్ర జనానికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అందరూ కలిసి మూసిపెట్టారు కదా మీ అక్రమాల గురించి లేకపోతే వాటి గురించి. అందువలన గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి మొత్తం కవిత గారు, నిరంజన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, కేసీఆర్, కేటీఆర్ అందరూ పరస్పరం ఈ విషయాలన్నీ కూడా కనుక చెప్పేట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే నీటి మంత్రి అని అంటూ ఉంటారు, ఆయన ఎంతమందికి నీళ్ళు ఇచ్చారో తెలియదు అని కవిత గారు అంటే, నేనేమి అలా ఎప్పుడు అనలేదు. అండ్ నేనేం లిక్కర్ క్వీన్ కాదు అన్నారు మంత్రి గారు. అందుకనే ఇప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలో చర్చ వచ్చాయి. అందువల్ల భవిష్యత్తులో ఈ గుణపాఠాన్ని అయినా తీసుకొని హద్దులు మీరకుండా కవిత గారు కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఇతర నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే గౌరవప్రదమైనటువంటి పద్ధతుల్లో విమర్శలు చేసుకోవాలనేది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.